జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, కనిపించేటటువంటి భౌతిక జగత్తు ఎలా ఆవిర్భవించింది, ఎవరి ద్వారా జరిగింది, ఏ విధంగా జరిగింది, దీని గురించి మనం తెలుసుకోవాలి. మన విశ్వాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే అది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి కనిపించేది, మరొకటి నడిపించేది. వేదాంత పరంగా కనిపించే దానిని సృష్టి అంటారు, నడిపించే దానిని సృష్టికర్త అంటారు. కనిపించే దానిని క్షేత్రం అంటారు, నడిపించే దానిని క్షేత్రజ్ఞుడు అంటారు. కనిపించే దానిని ప్రకృతి అంటారు, నడిపించే దానిని పురుషుడు అంటారు. కనిపించే దానిని ఆధేయం అంటారు, నడిపించే దానిని ఆధారం అంటారు. ఇక చివరగా కనిపించే దానిని అనాత్మ అంటారు, నడిపించే దానిని ఆత్మ అంటారు. ఆత్మ అన్నా, పరబ్రహ్మం అన్నా, శుద్ధ చైతన్యం అన్నా, సత్యం అన్నా, భగవంతుడన్నా ఒక్కటే. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. కనిపించేటటువంటి ఈ స్థూల జగత్తు మొత్తం కూడా ఒకే ఒక దాని నుండి ఆవిర్భవించింది. అదేమిటంటే భగవంతుడు లేదా పరమాత్మ. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. అదేమిటి? అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. ఆ భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. మళ్ళొకసారి చూడండి. నిరాకారుడు, భగవంతుడికి ఆకారం ఉండదు. ఆకారం ఉంటే భగవంతుడు కాదు. నిరంజనుడు, భగవంతుడు భౌతిక నేత్రాలకు కనిపించడు. భౌతిక నేత్రాలకు కనిపించేది మొత్తం కూడా భగవంతుడు కాదు. భగవంతుడి నుండి ఆవిర్భవించినటువంటి పదార్థం కావచ్చు, శక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు. అదే క్షేత్రము, ప్రకృతి, ఆధేయము, సృష్టి, అనాత్మ. కాబట్టి కనిపించేది మొత్తం కూడా భగవంతుడి నుండి ఆవిర్భవించింది. ఆ భగవంతుడు కంటికి కనిపించడు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. విశ్వం మొత్తం వ్యాపించి ఉంటాడు. భగవంతుడు ఎవ్వరికీ కనిపించడు కదా. భగవంతుడు అందరినీ చూడగలుగుతాడు. భగవంతుడికి ఎటువంటి ఆధారం ఉండదు, కానీ అన్నింటికి ఆధారం భగవంతుడే. భగవంతుణ్ణి మనం వెతుకోవలసిన పని లేదు. సర్వత్రా, అంతటా, అన్నిటా వ్యాపించి ఉంటాడు. అటువంటి భగవంతుడి నుండి కనిపించేటటువంటి చరాచర భౌతిక జగత్తు ఆవిర్భవించింది. బాగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడు వేరు, దేవుడు వేరు. దేవుడికి రూపం ఉంటుంది, ఆకారం ఉంటుంది, గుణం కూడా ఉంటుంది. మనం పూజించే దాన్ని బట్టి గుణాలు వ్యక్తీకరించబడుతూ ఉంటాయి. కానీ భగవంతుడు మాత్రం గుణరహితుడు, నిరంజనుడు, నిర్గుణుడు, నిరాకారుడు,
సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. ఇంతవరకు భగవంతుణ్ణి ఎవరూ భౌతిక నేత్రాలతో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూసే అవకాశమే లేదు. భగవంతుడు అందరికీ ఆధారం, ఆ భగవంతుడికి ఎటువంటి ఆధారం ఉండదు. అందుకే భగవంతుడిని శుద్ధ చైతన్యం అంటారు. శుద్ధ చైతన్యం అంటే ప్యూర్ కాన్షియస్నెస్. అటువంటి శుద్ధ చైతన్యం నుండి మన కంటికి కనిపించేటటువంటి చరాచర జగత్తు ఆవిర్భవించింది. భగవంతుడు ఎంతవరకు వ్యాపించి ఉంటాడు, విశ్వం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో భగవంతుడు కూడా అంతవరకు వ్యాపించి ఉంటాడు కదా. విశ్వం అనంతం, సర్వస్వం పరిపూర్ణం. మరి భగవంతుడు కూడా అనంతం, సర్వస్వం పరిపూర్ణం. అయితే ఈ సృష్టి ఏర్పడటానికి మూలం ఏమిటి, మూల కారణం ఏంటి, దాని గురించి మనం తెలుసుకోవాలి. భగవంతుడు వ్యక్తి కాదు. భగవంతుడు అనే పదాన్ని ఎక్కువ వాడటం వల్ల భగవంతుడిని వ్యక్తిగా భావిస్తున్నారు. అది వాస్తవం కాదు. శక్తి కూడా కాదు, వస్తువు కూడా కాదు, పదార్థం కూడా కాదు. వీటన్నింటికీ అతీతమే భగవంతుడంటే. అందరూ దేవుడిని భగవంతుడు అనుకుంటున్నారు. చాలా తప్పు. దేవుడు వేరు, భగవంతుడు వేరు. దేవుడు కంటికి కనిపిస్తాడు, భగవంతుడి కంటికి కనిపించడు. కంటికి కనిపించేటటువంటి ఆ దేవుడికి మూలం మరియు ఆధారం ఎవరంటే భగవంతుడు. కాబట్టి ప్యూరెస్ట్ కాన్షియస్నెస్ ఏమిటంటే భగవంతుడే. ఇక భగవంతుని దాటి అవతలకి వెళ్ళే అవకాశం లేదు. భగవంతుడు జీరో స్టేట్, శూన్య స్థితి, భావాతీత స్థితి, ఆలోచన రహిత స్థితి, నిరహంకార స్థితి, ఆత్మస్థితి, పరిపూర్ణ స్థితి, పరబ్రహ్మ స్థితి. ఇంతవరకు కరెక్ట్గా మీరు అవగాహన గావించుకోండి. ఫర్దర్గా వెళ్దాం. సృష్టి ఎలా ఆవిర్భవించిందండి? ఈ పర్వతాలేమిటి, వృక్షాలేమిటి, జంతువులేమిటి, మానవులేమిటి, నీరేమిటి, అగ్ని ఏమిటి, వాయువు ఏమిటి, ఆకాశం ఏమిటి, భూమి ఏమిటి, గ్రహాలేమిటి, ఉపగ్రహాలేమిటి, కుటుంబాలేమిటి, కూటములేమిటి, పాలపంతలేమిటి, ఇవన్నీ కూడా ఆ భగవంతుడి నుండి ఆవిర్భవించాయి. ఎలా ఆవిర్భవించాయి దాని గురించి చూద్దాం. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం కదా. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం కదా. ఆ శుద్ధ చైతన్యం మార్పులు చెందుతుంది. వాస్తవానికి వెలుపల ఉన్నంత వరకు ఎటువంటి మార్పులు జరగవు. అదేమిటి? సత్యం, నిత్యం, నిరాకారం, నిరంజనం, నిర్గుణం, స్థిరం, స్వచ్ఛం, శాశ్వతం, సర్వవ్యాపితం, విశ్వవ్యాపితం. ఇదంతా భాషే. భాష ద్వారా మనం భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం, కానీ కంటికి కనిపించడు కదా. కంటికి కనిపిస్తే మనం భౌతిక నేత్రాలతో చూసి తృప్తి పడవచ్చు కదా. కానీ భగవంతుడి కంటికి కనిపించడం. భగవంతుడికి సర్వస్వం తెలుసు, కానీ ఆయన గురించి ఎవరికేమీ తెలియదు. ఎందుకు తెలియదు? రూపం లేదు కదా, గుణం లేదు కదా, ఆకారం లేదు కదా, కంటికి కనిపించడు కదా. అయితే ఆ భగవంతుడు కూడా రూపాంతరం చెందుతాడు. అత్యంత స్వచ్ఛమైనటువంటి శుద్ధ చైతన్యం ఘనీభవనం చెందిందనుకోండి, ఏమవుతుంది? అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం ఘనీభవనం చెందితే ఏమవుతుంది? అది శక్తిగా మారుతుంది. ఘనీభవనం చెందనంత వరకు శుద్ధ చైతన్యం స్వచ్ఛమైంది.
దానికేమి కలిపేది లేదు, తీసివేసేది కూడా లేదు. అది చిక్కబడితే ఏమవుతుంది? శక్తిగా రూపాంతరం చెందుతుంది. ముందేమో శుద్ధ చైతన్యం, తర్వాత ఏమో శక్తి అయింది. ఈ శక్తిలో మరలా మార్పులు జరిగాయి అనుకోండి, అది ఒక ఆలోచన శక్తి లేక సంకల్ప శక్తి అవుతుంది. ఆలోచన శక్తి లేక సంకల్ప శక్తి అవుతుంది. ఆ సంకల్పం పరిమితంగా ఉంటుంది. మరి సంకల్పం ఏర్పడింది, ఆలోచన శక్తి సంకల్ప శక్తిగా రూపాంతరం చెందింది. ఆలోచన శక్తికి మూలం మరి ఆధారం ఏమిటంటే మామూలు శక్తి, శుద్ధ చైతన్యం ద్వారా ఏర్పడ్డటువంటి శక్తే ఆలోచన శక్తి అయింది, తర్వాత సంకల్ప శక్తి అయింది. సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా ఆకారం కావాలి, రూపం కావాలి, వస్తువు కావాలి. అందువలన అది ఆ సంకల్ప శక్తికి అనుగుణంగానే శుద్ధ చైతన్యం ఏం చేస్తుంది? ఆకారాన్ని తయారు చేసుకుంటుంది. ఆకారం ఎలా తయారవుతుంది? ఇంతకుముందు నేను చెప్పాను కదా, సంకల్ప శక్తికి ఆలోచన శక్తికి ముందే ఉందంటే ప్రాణశక్తి ఉంది. దాన్నే విశ్వ ప్రాణశక్తి అంటారు. ప్రాణశక్తిని విశ్వ ప్రాణశక్తి అంటారు, యూనివర్సల్ ప్రాణిక్ ఎనర్జీ అంటారు. ఆ విశ్వ ప్రాణశక్తి ఇంకా ఘనీభవనం చెందిందనుకోండి, కండెన్సేషన్ జరిగిందనుకోండి, అది రేణువు అవుతుంది. ఆ రేణువులు కొన్ని కలిసాయి అనుకోండి, పరమాణువు అవుతుంది. పరమాణువులు కలిసాయి అనుకోండి, అణువు అవుతుంది. అణువులు కలిసాయి అనుకోండి, పదార్థం అవుతుంది. ఒకసారి మరలా విశ్లేషించుకుందాం. శుద్ధ చైతన్యం, విశ్వ ప్రాణశక్తి, ఆలోచన శక్తి, సంకల్ప శక్తి, ఆ తర్వాత రేణువు, పరమాణువు, అణువు, పదార్థం. కాబట్టి భగవంతుడు కూడా నిలకడగా ఉండడు, శుద్ధ చైతన్యం నిలకడగా ఉండదు, నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ మార్పులు చెందేటటువంటి ఆ శుద్ధ చైతన్యం నుండి అంతిమంగా ఏమొచ్చింది? పదార్థం వచ్చింది. ఈ పదార్థంలో కూడా మార్పులు జరిగాయి అనుకోండి, అదేమవుతుంది? పదార్థంలో కూడా మార్పులు జరిగితే ఆ పదార్థం పంచభూతాలుగా రూపాంతరం చెందుతుంది. పంచభూతాలు ఏమిటా పంచభూతాలు? ఘనము, ద్రవము, వేడి, వాయువు, ఆకాశం. మరలా వినండి. ఘనము, ద్రవము, వేడి, వాయువు, ఆకాశం. దీన్ని మనం భూమండలానికే పరిమితం చేసామనుకోండి, ఈ పంచభూతాన్ని, ఏమవుతుంది? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఆకాశానికి వెనుకేముంది? విశ్వ ప్రాణశక్తి. ఆ విశ్వ ప్రాణశక్తికి వెనుకేముంది? శుద్ధ చైతన్యం. అదే భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మం. దీన్ని ఎవరన్నా నడిపిస్తున్నారా? ఆటోమేటిక్గా జరుగుతుందే? ఆటోమేటిక్గా జరుగుతుంది. విశ్వం మొత్తంలో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనది ఏమిటంటే శుద్ధ చైతన్యం. మానవుడు ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని బహిర్గతం చేశాడు కదా. శుద్ధ చైతన్యం గొప్పదా? మానవుడు గొప్పవాడా?
మానవుడే గొప్పవాడు. చూడండి, ఈ బట్టలు నేను వేసుకున్నాను. వేసుకున్నటువంటి వ్యక్తి గొప్పవాడా, బట్టలు గొప్పయా? వేసుకున్నటువంటి వ్యక్తి గొప్పవాడు కదా. కాబట్టి శుద్ధ చైతన్యం అనేది విశ్వం మొత్తానికి ఆధారం అనుకుంటున్నాం కదా. అటువంటి శుద్ధ చైతన్యాన్ని బహిర్గతం చేసినటువంటి మానవుడు శుద్ధ చైతన్యం కన్నా ఉన్నతమైన వాడు కదా. అందుకే మ్యాన్ ఈజ్ సుప్రీం ఆన్ దిస్ ఎర్త్. మానవుడు భూమండలం మొత్తంలో అత్యంత తారాస్థాయిలో ఉన్నటువంటి ఒక జంతువు. సరే, ఇక ముందుకెళ్దాం. పంచభూతాలు ఏంటి అండి? మళ్ళా వినండి, మనం భూమండలం వరకే ఆలోచిస్తున్నాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ భూమికి మూలం ఏమిటి? సూర్యుడు. ఆ సూర్యుడి ద్వారా ఏర్పడిందే సూర్య కుటుంబం, సౌర కుటుంబం. భూమి సూర్యుడి చుట్టూ నిర్ణీత కక్షలో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ నిరంతరం ఒక కక్షలో పరిభ్రమిస్తూ ఉంటుంది. దాన్ని ఆర్బిట్ అంటారు. అంటే భూమి నిలకడగా ఉండదు. నెక్స్ట్, భూమిలో ఏమున్నాయి? అణువులు, పరమాణువులు ఉన్నాయి. పదార్థం ఉంది. భూమిని తీసుకోండి, లోపల నీరుంటుంది, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం కూడా ఉంటుంది. పరమాణువుకు వెలుపల ఉంటే అది శుద్ధ చైతన్యం అవుతుంది. పరమాణువు లోపల ఉంటే అది శక్తిగా మారుతుంది. కాబట్టి విశ్వమంతా శుద్ధ చైతన్యమయం. విశ్వమంతా ప్రాణశక్తిమయం. విశ్వమంతా రేణువులమయం. విశ్వమంతా సంకల్పాలమయం. విశ్వమంతా పదార్థపమయం. విశ్వమంతా అణువులమయం. ఏమన్నా చెప్పుకోండి. కాబట్టి విశ్వం మొత్తానికి మూలం మరియు ఆధారం ఏంటంటే శుద్ధ చైతన్యం. వేదాంత పరిభాషలో దాన్నే భగవంతుడు అన్నారు. ఇక భగవంతుడిని దాటి మనం వెళ్ళేది లేదు. భగవంతుడే సుప్రీం, భగవంతుడే అల్టిమేట్, భగవంతుడే అన్నిటికీ మూలం మరియు ఆధారం. భగవంతుడు విశ్వప్రాణశక్తి, సంకల్ప శక్తి, రేణువులు, పరమాణువులు, అణువులు, పంచభూతాలు, వగైరా వగైరా. ఇప్పుడు చెప్పండి, భూమి ఏర్పడటానికి మూలం ఏంటంటే సూర్యుడు. ఆ సూర్యుడికి మూలం ఏంటంటే శుద్ధ చైతన్యం. విశ్వంలో పాలపుంతలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి, నక్షత్ర కుటుంబాలు ఉన్నాయి, నక్షత్ర కూటములు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మూలం ఏమిటి? భగవంతుడు. ఆ భగవంతుడు స్థాయికి వెళ్ళింది ఎవరు? మానవుడు. మరి మానవుడు ఎవరు? భగవంతుడిని వెలికి తీసినటువంటి మానవుడు భగవంతుని కన్నా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు. కాబట్టి నీవే సృష్టికర్తవు, నీవే పరబ్రహ్మ స్వరూపానివి, నువ్వే పరమాత్మవు, నువ్వే క్షేత్రజ్ఞుడవు.
నీవే పురుషుడవు, నీవే ఆధారం, నీవే ఆత్మ. ఇది మానవుడి యొక్క స్థాయి మరియు స్థితి. భగవంతుని వెలుగు తీసినటువంటి మానవుడు భగవంతుడి కంటే ఉన్నతమైన వాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే ఆ స్థితికి వెళతారో వాళ్ళకి సృష్టి మొత్తం స్వాధీనం అవుతుంది కదా. సృష్టి కంటికి కనిపిస్తుంది, సృష్టికర్త కంటికి కనిపించడు. కంటికి కనిపించకపోయినా సృష్టి ఆవిర్భవించింది కాబట్టి సృష్టికర్త లేడు అంటానికి అవకాశం లేదు కదా. ఒక చెట్టుని తీసుకోండి, వేరు లోపల ఉంటుంది, కాండము, శాఖలు, ఆకులు, పుష్పాలు, ఫలాలు బయట ఉంటాయి. ఈ వృక్షానికి మూలం మరి ఆధారం వేరు కదా. వేరు కంటికి కనిపించడం లేదు కదా. వేరు కంటికి కనిపించకపోయినప్పటికీ వేరు లేదు అంటానికి వీలు లేదు కదా. ఆలోచించండి, అది కంటికి కనిపించడం లేదు కానీ లేదు అంటానికి వీలు లేదు కదా. ఇక్కడ కూడా క్షేత్రజ్ఞుడు కనిపించడం లేదు కానీ లేడంటానికి వీలు లేదు కదా. సృష్టికర్త కనిపించడం లేదు, సృష్టికర్త లేడంటానికి వీలు లేదు కదా. ఎవరైతే ఆత్మస్థితికి చేరతారో వారికి భగవంతుడి యొక్క స్థితిలో ఉండి భగవంతుడిని స్వాధీనం చేసుకోగలుగుతారు. వారు భగవంతుడి స్థితిలో ఉండి భగవంతుడిని స్వాధీనం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ సృష్టి ఆవిర్భావం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. పరిణామం నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది వేగంగా జరగదు, ఆగిపోదు. ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆటోమేటికలీ వితౌట్ ఎనీ ఎఫర్ట్. ఆటోమేటిక్గా జరుగుతుంది అంతే. భగవంతుని వ్యక్తిగా భావించామనుకోండి, మనం భగవంతుని పరిమితం చేస్తాం. వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. మనం సృష్టికర్తను గురించి ఆలోచించామనుకోండి, సృష్టి మొత్తం స్వాధీనం అవుతుంది. సృష్టికర్తను గురించి ఆలోచించామనుకోండి, సృష్టి మొత్తం స్వాధీనం అవుతుంది. మనం సృష్టిలో ఇరుక్కుంటే సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించలేం. ముందు మనం ఏం చేయాలి? సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. సృష్టి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలి. సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించింది. సృష్టికర్త కంటికి కనిపించే ప్రసక్తి లేదు. కంటికి కనిపించినటువంటి సృష్టికర్త నుండి కంటికి కనిపించేటటువంటి సృష్టి ఆవిర్భవించింది. ఆ సృష్టికి జ్ఞానం ఉంటుంది, సృష్టికర్తకు జ్ఞానం ఉండదు. సృష్టికర్త జ్ఞానరహితం. కానీ సృష్టిని వర్ణిస్తూ ఉంటేనే సృష్టికర్త యొక్క ఉనికిని మనం గుర్తించగలుగుతాం. దేహం లేకపోతే భగవంతుని గుర్తించే అవకాశం లేదు కదా. దేహమే లేకపోతే భగవంతుని గుర్తించే అవకాశం లేదు కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి సృష్టికర్తను గురించి తెలుసుకుంటే సృష్టి మొత్తం స్వాధీనం అవుతుంది. సృష్టికర్తను గురించి తెలుసుకోవాలంటే మన ప్రజ్ఞ అనంతంగా విస్తరించాలి. ప్రజ్ఞ పరిమితంగా ఉంటే భౌతిక జగత్తు కనపడుతుంది. ప్రజ్ఞ అనంతంగా ఉంటే సృష్టికర్త యొక్క ఉనికిని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి సృష్టిని గురించి స్పష్టత ఏర్పరచుకొని దీన్ని పునాదిగా వేసుకొని మనం ముందుకు సాగుదాం.
జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.